జీజేఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ప్రకాశం జిల్లాకు పౌరుషం ప్రేమ ఎక్కువన్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న కేంద్ర మంత్రి. 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని ముఖేష్ అంబానీకి, అనంత్ అంబానీకి గతంలో హామీ. హెచ్సియు విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం, పీడీ వికాస్ మర్మత్. బర్డ్ ఫ్లూ వ్యాధితో మా పాప చనిపోలేదు, చిన్నారి ఆరాధ్య పెదనాన్న రాము ఆసక్తికర వ్యాఖ్యలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషమని మంత్రి నారా లోకేష్ అన్నారు. నేడు ప్రకాశం జిల్లా దివాకరపల్లి సమీపంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను శంకుస్థాపన చేశారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి, చంద్రబాబుకి ఎక్కువ గౌరవం ఉందన్నారు. 2019లో ఎదురుగాలి ఉన్న 4 టీడీపీ ఎమ్మెల్యేలను గెలిపించారని, 2024 ఎన్నికల్లో 10 సీట్లలో టీడీపీని గెలిపించారన్నారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలు నేరుగా చూశానన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. వేదిక పైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కొంతమంది గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. మొదటి వ్యక్తి మన పవర్ మంత్రి గొట్టిపాటి రవి గారు, మనందరి స్వామి ఎవరు డోల బాల వీరాంజనేయుల స్వామి గారు. బుడ్డోడని ఆయనే సెల్ఫ్గా చెప్పారు. బుడ్డోడైనా ఉగ్ర నరసింహ రూపుంది. నేనేమైనా హామీ మర్చిపోతే నన్ను వదిలిపెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారియా గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు, నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువ. ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా పెద్ద ఎత్తున ప్రేమ ఉంది. 2019లో ఎదురుగాలి ఉన్నా మీరు 4 శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మన ప్రయాణం
ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోదంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది. అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం. చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీలని తీసుకొచ్చాం. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి పెద్ద ఎత్తున ఆక్వా రంగాలను ప్రోత్సహించాం. ఇంకా ఉత్తరాంధ్రని విశాఖపట్నాన్ని ఏకంగా ఐటీ ఫార్మా హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం. ఇంకా 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి. ఒక లూలు, అమర్ రాజా, హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశా. మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని. ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా. దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా. ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఆ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒకరోజు రాత్రి చివరి గ్రామం అక్కడ నేను నడుస్తున్నప్పుడు ఒక తల్లిని చూసా. రోడ్డు మీద కూర్చుని బోండాలు వేస్తుంది. ఆమెను అడిగా, అమ్మా ఆకలేస్తుంది, నీ పక్కన కూర్చోవచ్చా, నాకు బోండాలు వేస్తాను అడిగా. స్టూల్ లాగా వేసి కూర్చో బాబాని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ఆమెను అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారు? ఆమె అప్పుడు చెప్పింది, మద్యంకి మా భర్త బానిసుడయి చనిపోయాడు. 30 సంవత్సరాలుగా నేను ఇక్కడ కూర్చుని బోండాలు వేస్తున్నాను. రూపాయి జమ చేర్చి మా 2 బిడ్డలను చదివించాను. ఆ 2 బిడ్డలకి ఉద్యోగాలు కల్పించు బాబు అని ఆనాడు ఆమె కోరింది. ఇప్పుడు కూడా బాగా గుర్తు ఆ కోరిక. ఆ సంఘటన తర్వాత మరుసటి రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి, ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల CBN. మొన్న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా. అక్కడున్న విలేకరు నన్ను అడిగాడు, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని అడిగారు. అతన్ని ఒకటే చెప్పా, మాకు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్రాండ్ ఉన్నాడు, అందుకే మా రాష్ట్రం రూపురేఖలు మేము మార్చబోతున్నామని. 2024 ఎన్నికల్లో సైకో పాలకుకు బాయ్ చెప్పి సైకిల్, గ్లాస్, కమలం పాలన మనందరం కలిసికట్టుగా తీసుకొచ్చాం. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో
రాష్ట్రంలోని రైల్వే సమస్యలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాజధాని అమరావతికి రైల్వే లైన్లు అనుసంధానం చేస్తున్నామని ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపట్టిన భద్రాచలం కొవ్వూరు రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని, నిధుల మంజూరులో తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. क्वेश्चन नंबर 447 श्री पुट्टा महेश कुमार। माननीय मंत्री जी, सदन माननीय अध्यक्ष जी, उत्तर सदन के पटल पर रखा गया है। Sir, the government has achieved the completion of 6,450 kilometers of track renewal. However, in the state of Andhra Pradesh, the Bhadrachalam and Kovur railway line, sanctioned in 2012-13 with estimated cost of 2,155 crores, remains pending, sir. The project internally proposed under the unusual Andhra Pradesh remains crucial for the state of economic development post-bifurcation. This project is completed would significantly reduce the travel distance between Visakhapatnam and Hyderabad by 150 kilometers and also ensure rail connectivity to as many as 200 tribals and remote agency villages. I would like to ask Minister, will the government consider taking the necessary steps to execute the construction and connect Bhadrachalam and Kovur railway line? Speaker sir, Bhadrachalam, Sattupalli, Kovuru, this is the railway line which Honorable MP has mentioned in this question. This is a 119 kilometer new line project. This was sanctioned at 50% cost sharing with the state government. The total project cost was about 2,155 crore. Out of this, Bhadrachalam, Sattupalli, which is 56 kilometer, that has been completed in May 2022, and the balance portion, the work is going on. I'll follow up with the state government to expedite it. माननीय सर, Sir, total 4,300 overbridges, ROBs under the road under bridges, RUBs, have been sanctioned across India railways. This includes 284 such projects in Andhra Pradesh, sanctioned at the cost of 9,450 crores, which is currently at various stages and planning and execution. Given their significance, I would like to ask Honorable Minister, will the government take necessary steps to sanction 5 to 6 ROBs in Yellow to facilitate the timely execution of the ROBs and RUBs? Thank you, sir. Honorable Speaker sir, I have taken note of the ROB's demand which Honorable MP has made. I would also like to point out that Andhra Pradesh budget allocation has increased significantly in the last few years. This used to be just about 8,000. The budget for combined Telangana and Andhra Pradesh during the UPA government used to be just about 886 crore. That has now increased to 9,417 crore just for the state of Andhra Pradesh alone, and this will really help in improving the railway connectivity in Andhra. And I would also like to mention, Honorable Speaker Madam, that the work pace has also increased significantly. In the 10 years, 2014 to 2024, in Andhra Pradesh alone, the total length of tracks completed is 1,510 kilometers, which is more than double the pace during the UPA period, which was just about 72 kilometer per year. Now that has become 151 kilometer per year. Overall, Honorable Speaker Madam, I would like to mention that Honorable Prime Minister has put huge focus on developing the railway network in Andhra Pradesh, and that's why the South Coast Railway was also sanctioned, and Honorable Prime Minister has already laid the foundation of it. So
so many new initiatives have been taken, including the connectivity to Amravati. So, in a sense, this is the time when Andhra Pradesh railway connectivity will significantly improve. 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని ముఖేష్ అంబానీకి అనంత్ అంబానీకి గతంలో హామీ ఇచ్చారని చెప్పినట్టే పాలసీ తీసుకురాగానే రిలయన్స్ పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిందని అన్నారు. రిలయన్స్ ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ గారికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అనుబంధం ఉండేది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు దావోస్ కి వెళ్లే ముందల ముంబైకి వెళ్తే అది తెలుసుకున్న ధీరుభాయ్ అంబానీ గారు చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా ఆయన ఇంటికి రమ్మని కోరారు. ఆనాడు మీటింగ్ లో టెలికాం రంగంలో మార్పులు వస్తున్నాయి, సంస్కరణలు వస్తున్నాయి, టెలికాం రంగంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దావోస్ కి 5 రోజులు తిరిగి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ గారు ఆనాడే ప్రకటించారు, రిలయన్స్ కంపెనీ టెలికాం లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుందని. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి నమ్మకంతో ఆనాడు ధీరుభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత అనుబంధం రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారితో కూడా కొనసాగింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ముఖేష్ అంబానీ గారితో, అనంత్తో, అదే విధంగా వేదిక పైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ గారిని కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరటం జరిగింది. వాళ్ళకి ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏంటో చేసి చూపిస్తానని హామీ ఇస్తాం జరిగింది. వాళ్ళు నన్ను ఒకటే కోరారు, ఒక పాలసీ తీసుకురండి అని వాళ్ళు కోరితే నేను అనంతకు ఒక ప్రామిస్ చేశా, 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని చెప్తాం జరిగింది. వేదిక మీద ఉన్న గొట్టపాటి రవి గారి నాయకత్వంలో విజయానంద్ గారు నేను అందరం కలిసి 30 రోజుల్లో ఈ పాలసీ తీసుకొస్తాం జరిగింది. పాలసీ తీసుకొచ్చిన తర్వాత నేను రవి అన్న కూర్చుని మొదటి 100 ప్లాంట్లు మన ప్రకాశం జిల్లాకి తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. నేను చెప్పాను, పాదయాత్ర నాలో చాలా మార్పు తీసుకొచ్చిందని. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ప్రతిరోజు 15 నుంచి 20 కిలోమీటర్లు నడిచి కరెక్ట్ గా 7:30-8 నైట్ హాల్ట్ వెళ్ళిన తర్వాత బూట్లు తీసేసి ఐస్ నీళ్ళలో కాలు పెట్టేవాడు. సరదాగా నాయకులందరం కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. దాంట్లో ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా ఉండేవారు. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం. మన ప్రాంతానికి ఏం మార్పు తీసుకురావాలని దానిపైన మేము చర్చించేవాళ్ళం. అప్పుడు ఆనాడే ఉగ్ర నరసింహారెడ్డి గారు నాకు చెప్పారు, మా ప్రాంతంలో వలసలుగా నిరుద్యోగ యువకులు, రైతులు ఇతర ప్రాంతానికి వెళ్తున్నారు, దానికి చెక్కు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది బాబు అని చెప్పారు. అది గుర్తు పెట్టుకుని నేను గొట్టిపాటి రవి గారు కలిసి మొదటి ప్లాంట్ మన కనిగిరి నియోజకవర్గం తీసుకురావాలని నిర్ణయిస్తాం జరిగింది. పచ్చని అడవితో ఉన్న హెచ్సియు భూములను లాక్కోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు హెచ్సియు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎవరిని పాలైందిరో తెలంగాణ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు. కుప్పంకడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడపిడి వికాస్ మర్మత్ నేడు మాట్లాడారు. నియోజకవర్గంలో సుమారు 11,000 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సుమారు 4 కోట్లు ఖర్చు చేశామన్నారు. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. సో స్లోలీ మన ఆనరబుల్ సీఎం సార్ టార్గెట్ అంటే 30,000 జాబ్స్ క్రియేట్ అవ్వాలి. సో మనం ఇక్కడ 5 yearsలో 30,000 జాబ్స్ మినిమంగా క్రియేట్ అవ్వాలి, అది మన టార్గెట్. సో మనం దాదాపు 14,000లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు, ఓకే, 8 monthsలో. సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్. ఇంకా ముందుగా పాజిటివ్గా వెళ్తున్నాం. ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను. సో మున్సిపాలిటీ ఇప్పుడు
మీరు ఏదైతే కుప్పం టౌన్ చూస్తున్నారు, ఈ టౌన్ అన్ని విధంగా మారిపోతుంది. ఓకే, అన్ని విధంగా అంటే మనకి రోడ్స్ వైడన్ అయిపోతుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, లైట్స్ అండర్ గ్రౌండ్ అయిపోతుంది, న్యూ బస్ స్టేషన్ వస్తుంది, బస్ డిపో, పార్క్స్ 2 కొత్తగా వస్తుంది, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది, క్రిమేటోరియం కొత్తగా వస్తుంది, ప్లస్ లైబ్రరీస్ వస్తుంది. ఇంకా న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాము, స్వర్ణ నవదిశ సెంటర్, అది కూడా అంటే ఇక్కడ వస్తుంది, బ్యూటిఫికేషన్ వస్తుంది, సిగ్నల్స్ వస్తుంది. ఇది మొత్తం చెప్పడానికి కాదు, ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ ప్లానింగ్ మీ అందరికి లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ప్లానింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనకి. ఎందుకంటే హడాబడిలో స్టార్ట్ చేస్తే మరి స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇది తప్పు జరిగింది, ఇక్కడ తప్పుగా వైడన్ చేసాము, ఇక్కడ కరెక్ట్ కాదు. కాబట్టి మీకు జస్ట్ నెక్స్ట్ 5 minutes నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఏం చేస్తున్నాం. సో ఫస్ట్ ఈ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ లేదు, మాస్టర్ ప్లాన్ రెడీ అవ్వాలి. కాబట్టి డిటిసిపి, ఓకే, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఆల్రెడీ సిటీ ప్లానింగ్ వాళ్ళు ఒక RFP రిలీజ్ చేశారు, టెండర్ ప్రాసెస్ లో ఉంది మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయడానికి. 11th April ఓపెన్ అయిపోతుంది. 11th April మనకి ఒక ప్రైవేట్ కంపెనీ లేకపోతే ఒక కన్సల్టెన్సీ వాళ్ళు వస్తారు. వాళ్ళు మనకి కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి మ్యాప్ రెడీ చేస్తారు. మ్యాప్ అంటే ఏంటి, మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి? మాస్టర్ ప్లాన్ ఈజ్ ఇక్కడ రోడ్ ఉండాలి, ఆ రోడ్ విత్ అంతా ఉండాలి, ఇక్కడ హౌస్ ఉండకూడదు, ఇక్కడ షాప్స్ ఉండాలి, ఇక్కడ మాల్స్ ఉండాలి, డ్రైనేజ్ ఎలా ఉండాలి, పాత్వేస్ ఎక్కడ ఉండాలి, ఆల్ A to Z. మాస్టర్ ప్లాన్ అంటే మీ అందరికీ తెలుసు, అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్ కి ఉండింది అప్పుడు, కానీ మున్సిపాలిటీ సంబంధించి లేదు, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఫస్ట్ స్టెప్. అది చేయడానికి వాళ్ళకి 4-5 months పడుతుంది, కానీ మనం ఎండ్ వరకు వెయిట్ చేయము. వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం UGD ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి. ఓకే, సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసి ఉంటారు నెక్స్ట్ 5-6 months, కానీ ఇక్కడెక్కడ పూర్తి చేస్తారు. సపోజ్ ఈ ఏరియా ఫైనల్ అయింది, ఈ ఏరియా ఇలాగే ఉండాలి, అక్కడ మనం పని స్టార్ట్ చేసేస్తాం జూన్ నుండి. ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి UGD చేయాలి. UGD అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి. డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి. ఆ పైప్ ప్రతి హౌస్ తో కనెక్ట్ చేయాలి. వాళ్ళ ఫీకల్ సంబంధించి, డ్రైన్ సంబంధించి, ట్రీట్మెంట్ కోసం STP పెట్టుకోవాలి, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆఫ్టర్ దాట్ మీరు వైడనింగ్ చేసుకోవచ్చు. బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోయినట్లు చెబుతున్న నరసరావుపేటకు చెందిన చిన్నారి ఆరాధ్యకు చికెన్ తినిపించలేదని పాప పెదనాన్న రాము బుధవారం తెలిపారు. 2 నెలలుగా ఇంట్లో చికెన్ తినడం లేదన్నారు. జ్వరం, ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలగడంతో పాపను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని, అయితే మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ కి వెళ్లామని, అక్కడే చికిత్స పొందుతూ చిన్నారి ఆరాధ్య మృతి చెందిందన్నారు. ఫస్ట్ 1 day పాపకి బాగానే ఉంది. రెండో రోజు కొంచెం పాప వీక్గా ఉండటం వల్ల మాకు ఈ హాస్పిటల్ నచ్చక విజయవాడలో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో జాయినింగ్ చేసిన తర్వాత పాప 4 రోజుల దాకా బాగానే ఉంది. 4 రోజుల తర్వాత పాప కొంచెం వీక్ అయిపోయి బ్రీతింగ్ తీసుకోకుండా ఐసీయూలో పెట్టాము. వీక్ అయిపోయింది పాప, కొంచెం బాగా వీక్ అయిపోవటం వల్ల ఐసీయూలో పెట్టాము. దానివల్ల ఏం జరిగిందో అర్థం కాక పాప తర్వాత ఒక 4 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. మేమైతే చాలా బాధలో ఉండి, మాకైతే ఏం తెలీదు పాప ఇలా చనిపోయిందని. ఇప్పుడైతే కొంతమంది వైద్యులు మా ఇంటికి వచ్చేసి ఏదో వ్యాధితో మీ పాప చనిపోయిందని చెప్పేసి మాకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంట్లో. ఆ వైద్య పరీక్షలు చేసిన తర్వాత, బ్లడ్ టెస్టులు అన్నీ చేసిన తర్వాత కూడా మాకైతే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇంట్లో సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాము. రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు మా ఇంట్లో. వైద్య అధికారులు పాపకి ఏమని చెప్పారు? పాపకి ఏదో వైరస్ అని ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడైతే మాకేం చెప్పలేదు. ఇదంతా జరిగిపోయి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇప్పుడు పైన ఏదో మొత్తం ల్యాబ్కి పంపించాము, అవన్నీ కూడా పరీక్ష చేసిన తర్వాత ఇలా వైరస్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మాకైతే పూర్తి సమాచారం ఏం తెలియదు. ప్రస్తుతానికైతే ఇప్పుడు తెలుసుకొని డాక్టర్లు మా ఇంటికి వచ్చేసి వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. చెప్పారు ఏదో వ్యాధితో మీ పాప మరణించిందని చెప్పేసి, ఏదో వ్యాధి మామూలుగా వైరస్ వ్యాధి లాంటిది, బైఫ్లూనో ఏదో వ్యాధితో చికెన్తో మరణించిన అది అని చెప్పారు. మా ఇంట్లో అయితే మేము దగ్గర 2 నెలల నుంచి ఎటువంటి చికెన్ వాడట్లేదు. మరి ఇలా ఎందుకు జరిగింది అనేది మాకైతే తెలియదు. వాస్తవం గతంలో ఒకవేళ ఏమైనా దానివల్ల ఎఫెక్ట్ అయిందేమో. ప్రస్తుతానికైతే ఏమీ లేదు, మేమైతే అందరం బాగానే ఉన్నాం ఇంట్లో. సత్యసాయి జిల్లా మండల కేంద్రమైన లేపాక్షిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తోడబుట్టిన సొంత అన్నపైనే దాడి చేసి హతమార్చాడు. ఈ మేరకు నిందితుడు తలారి అశ్వత్థప్పను హిందూపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్, లేపాక్షి ఎస్ఐ నరేంద్రలు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటనకు సంబంధించి సిఐ జనార్దన్ తెలిపిన వివరాల మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నమస్కారం అండి.
లేపాక్షి మండలంలో పాతూరులో జరిగిన గొడవల్లో 30/3/2020 రాత్రి 10 గంటలప్పుడు అన్నదమ్ములైన అశ్వత్థప్ప రామయ్యలు ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో అశ్వత్థప్ప వాళ్ళ అన్న అయినటువంటి రామయ్యని కొట్టి మెట్లపై నుంచి దొబ్బడం జరిగింది. ఆ దొబ్బితే ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో హిందూపురం చేర్చడం జరిగింది. హిందూపురం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దానిపై లేపాక్షి క్రైమ్ నంబర్ 52/25 కేసు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈరోజు అశ్వత్థప్ప మర్డర్ కేసు ముద్దాయినటువంటి అశ్వత్థప్పని కల్లూరు క్రాస్ నందు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము హిందూపూర్ జేపీసీఎం గారి వద్ద హాజరుపరచడం జరుగుతుంది. నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లాకు పౌరుషం ప్రేమ ఎక్కువన్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్న కేంద్ర మంత్రి. ఇరవై 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొస్తానని ముఖేష్ అంబానీకి అనంత్ అంబానీకి గతంలో హామీ. హెచ్సియు విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం, పీడీ వికాస్ మర్మత్. బర్డ్ ఫ్లూ వ్యాధితో మా పాప చనిపోలేదు, చిన్నారి ఆరాధ్య పెదనాన్న రాము ఆసక్తికర వ్యాఖ్యలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GJM న్యూస్.